నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చుతుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అశ్వరావుపేట జెడ్పీహెచ్ఎస్ లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని బడిబాట కార్యక్రమంలో వినిపించకపోవడంపై మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేనాని ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా మంగళవారం సాయంత్రం విజయవాడకు చేరుకొని బుధవారం ఉదయం సభా ప్రాంగణానికి బస్సులో చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హైదరాబాద్ లోని ప్రజాభవన్లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించి వినతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై ప్రజలు ప్రజావాణిలో అధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. సుపరిపాలన మరియు జవాబుదారీతనంతో కూడిన ప్రజల ప్రభుత్వం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రమం తప్పకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని అన్నారు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తమ చేతగానితనం కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందున్న దుస్థితి మళ్లీ కనిపిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతను బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతగంతనాన్ని బయట పెట్టుకుంటుంది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని, వీళ్ళ చేతగంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో చేస్తారు, చెయ్యాలి.
కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు మీ డ్యాన్సులు అన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు, ఏదైనా విషయం అడిగితే వారికి సమాచారం కావాలంటే ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నందున బడిబాట కార్యక్రమం ద్వారా బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలకు రప్పించాలని ఎమ్మెల్యే విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు యూనిఫామ్లు అందించి 2013 వరకు తాను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని గుర్తు చేసి విద్య వలన కలిగే ప్రయోజనాలను, చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కూడా టీచర్ దాని సార్కి విద్యా వ్యవస్థ పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మన పాఠశాలల పట్ల సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కాబట్టి ఇంకా పాఠశాలలు బడిబాటలో కొన్ని వినూత్న కార్యక్రమాలు చేయించడం జరిగింది. అందులో భాగంగా మనకు సార్ వచ్చారు. ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాము, వాడికి సలహాలు ఇస్తాము, ఏ గ్రూప్ లో వాటిని. జగిత్యాల బడిబాట కార్యక్రమంలో జై జై హే తెలంగాణ గీతం ఎందుకు ప్లే చేయలేదని అధికారులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. అప్పటికప్పుడు తెలంగాణ గీతాన్ని అధికారులు ప్లే చేశారు. ప్రతి అధికారిక కార్యక్రమంలో తప్పనిసరిగా తెలంగాణ గీతం ఉండాలని జీవన్ రెడ్డి అన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత, జెడ్పీ వైసీ చైర్మన్ హరిచరణ్ రావు, ప్రజాప్రతినిధులు, పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ కార్యక్రమము ఇట్లా చేస్తే ఎట్లా మీరు no you play it or you say ఒకసారి పాఠశాల ఆరంభంలో ఏదైతుందో విధిగా ప్రతినిత్యం ఏదైతుందో ఈ జయ జయ తెలంగాణ గీతాన్ని ఆరంభింపజేసి మనం కార్యక్రమాన్ని ఆరంభించేసుకోవాలి. డిఓ వరకు ఉన్నారు. Somebody should take responsibility. ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతుకే ప్రారంభించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమం పోస్టర్, ప్లాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. బాధ్యతాయుతమైన క్రమశిక్షణతో కూడిన పౌరునిగా ఎదగడం కోసం మీకు అతి దగ్గరగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చాలని కోరారు. అదేవిధంగా పౌష్టిహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందని, సుశక్తులైన గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా మనం మొదటగా బడిబాట కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరం కలిసి ఇలా చదువుతోటి అన్ని సాధ్యమనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బాల కార్మికులను ఉండొద్దు, ఎక్కడైతే మనకు బడి అందుబాటులో ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి బడిలో పంపి ప్రపంచానికి మంచి ప్రఖ్యాతి గంచే విధంగా తయారు చేయడం కోసం, నాణ్యతమైన విద్య అందించడం కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే మొన్న ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఈ ఆలయ నియోజకంలో 314 స్కూళ్లకు గాను అమ్మ ఆదర్శ పాఠశాలగా 249 పాఠశాలలకు సుమారు 11,29,00,000 మంజూరు చేసి పనులు ప్రారంభించక ముందుకే 2,02,02,00,000 నగదు అందించి ఏ ఒక్క విద్యార్థి సపోదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఆలయ నియోజకంలో ఎవరైతే 10/10 వస్తారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి
అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు ఆలయం చెబుతున్న ప్రతి స్కూల్ ను ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు ఆలయం చెబుతున్న ప్రతి స్కూల్ ను ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి అవసరమైతే ప్రత్యేక నిధుల నుంచి కూడా చేసి వాళ్ళని చేద్దామని చెప్పి తెలియజేస్తూ నిన్న వచ్చినటువంటి మీటింగ్ లో కూడా ఈ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 2 రైతు వేదికలపై ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో సేంద్రీయ వ్యవసాయంపై జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. జిల్లా టీచర్ నుండి వాట్సాప్ జూమ్ మీటింగ్ నుంచి మాట్లాడతారు కనుక వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పంజాబ్ రైతులు. ప్రసిద్ధి చెందారు. వరి కూడా పండిస్తారు. 1996లో వీరి క్షేత్రాన్ని దాంట్లో అందరు సలహాలు తీసుకొని ఆ సబ్జెక్టులు పెట్టుకొని బ్రీఫ్ గా అందరూ పార్టిసిపేట్ చేసేటట్టుగా ఆ సందేహాన్ని నివృత్తి చేసేటట్టుగా మోటివేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఆదర్శ రైతులు కానీ ఇక్కడ చెప్పి అధికార యంత్రాంగాన్ని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై జవాన్, జై హైదరాబాద్ శివార్ రాజన్ నగర్ లో స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జల్పించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ఫోకస్ పెట్టి ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పలు బస్సులను సీజ్ చేయడంతో మరికొన్ని బస్సులను చలానా విధించారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులు వినూత్న స్వాగతం ప్రవేశం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో తీరొక్క రంగవలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను డప్పు చప్పులతో పూలజల్లు కురిపిస్తూ పాఠశాలలోకి ఆహ్వానిస్తూ ఘనస్వాగతం పలికారు. గూడూరు మండలం గాజులగట్టు పాటి మీది గూడెం గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం చూపలను ఆకట్టుకుంది. మన పాఠశాల పునఃప్రారంభం నూతన విద్యా సంవత్సరం ఈ రోజు నుండి మొదలవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా సకాలంలో మేల్కొని మన పిల్లలకు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, మన భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో పాఠశాల పునఃప్రారంభమైన రోజే మనకు పుస్తకాలు అదేవిధంగా బట్టలను పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎందుకు చేయడం జరిగిందంటే మన కోసమే, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించాలి. విద్యార్థి ఒక టీచర్ కాదు, మీ పాత్ర కూడా తప్పకుండా ఉండాలి. పేరెంట్స్ మన ఇద్దరం కలిస్తేనే విద్యార్థి బాగుపడతాడు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ పిల్లల్ని, ప్రత్యేకత ఏంటంటే మన యొక్క పిల్లలు ప్రైవేటు పాఠశాలకు ఏ ఒక్క పిల్లలు కూడా పోవడం లేదు. అది మండలంలో చరిత్ర మనది. ఒకవేళ పిల్లవాడు చదువుకుంటే మన పాఠశాలలోనే చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. ప్రైవేటు పాఠశాలలో పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. కాబట్టి మీరు సహకరించండి. మీరు సహకరిస్తేనే బడి గుడి. డాక్టర్ సత్యభామ రాయవరపు మహిళా అధ్యక్షురాలు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూటమి మహిళా సభ్యులు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో విశ్వేశ్వరనగర్లో 10వ తరగతి చదువుతున్న కీర్తికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కూటమిలో మహిళా సభ్యులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఇంద్రపాలెంలో నివసిస్తున్నటువంటి కీర్తి అనే అమ్మాయి 10th క్లాస్ రావడం జరిగింది.
మా దృష్టికి, మా సేవా సంఘం దృష్టికి ఈ అమ్మాయి చదువు విషయం గురించి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చదువు మీదే మేము ఈ రకంగా చేయడం జరుగుతుందంటే, చదువు అనేది సంస్కారం. ఈరోజు ఎవరైనా సరే చదువుకున్న సంస్కారం ఇప్పుడు సంస్కారమే. కాకపోతే కోట్లు సంపాదించుకునే పరిస్థితిలో లేకపోయినప్పటికీ ఆ చదువు చాలా సంస్కారం నేర్పుతున్న ఆలోచనతో మా ట్రస్ట్ ఎప్పుడూ కూడా ఆరోగ్యం, చదువు మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ చేయడం ప్రారంభించాము. అదేవిధంగా 10,000 రూపాయలు మేము చిన్న వృత్తాభర్తి సహాయం, అది పెద్ద సహాయం కాదు, కాకపోయినప్పటికీ కూడా ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ చదువు మీద పెట్టే ప్రతి పిల్లలకు కూడా మా యొక్క సంస్థ ముందుకుంటుంది. నా స్నేహితులందరూ కూడా ఇదే ఆలోచనకి వచ్చున్నాం. మేము ఏదైనా ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు కూడా మా సంస్థలు ముందుకు వచ్చి వారికి మేము సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని కానీ పెంచి వృద్ధిలోకి తీసుకురావడం అనేది ఎంత ఆలోచిస్తారో, వాళ్ళ చదువు మీద పెట్టేదాన్ని కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువ. ఎందుకంటే చదువులు, పుస్తకాలు, ఫీజు ఇవన్నీ కూడా చదువుతుంటే భయపడుతున్నారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఉండే సహాయ సహకారాలు చాలా అవసరం. అంచేతే మేము సంస్థ ద్వారా పూనుకుని సహాయం చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. మా స్నేహితులందరూ కూడా మంచి ఆలోచనతోనే మేము ఎప్పుడు ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ శివశంకర దుప్పట్ల సంక్షేమ సంఘం సిఐటియు అనుబంధ 40వ మహాసభ సామర్లకోట సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కరణం శ్రీనివాసరావు, కరణం సత్యనారాయణ మాట్లాడుతూ సామర్లకోటలో 40 సంవత్సరాలుగా సంఘం సభ్యుల సంక్షేమమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజా ఉద్యమాలు సంఘం నిర్వహించిందని తెలిపారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రా స్కానింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, అలాగే సామర్లకోటలో పరిశుభ్రమైన మంచినీరు అందించాలని సూచించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ మహాసభ ఉద్దేశించి ప్రసంగిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సంఘం అభివృద్ధికి సభ్యులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గంగా ప్రెసిడెంట్ గా కరణం శ్రీనివాసరావు, సెక్రటరీగా కరణం సత్యనారాయణ, కోశాధికారి పోతుల శ్రీను తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శివశంకర దుప్పట్ల సంఘం 40వ మహాసభ జరుపుకుంటున్నాం. అలాగే సంఘం అదొక సొంత కార్యక్రమమే కాకుండా ప్రజా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇటీవల కరోనా టైంలో కూడా ఉచితంగా అందరికీ కూడా ఆహార పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రజల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం జరుగుతుంది. అలాగే ఈ సంఘం స్థాపించి 40 సంవత్సరాలు అవడం జరిగింది. చాలా సంఘాలు పెట్టారు, కానీ ఇంతవరకు కూడా 40 సంవత్సరాలు ఈ సంఘం కూడా ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన యొక్క సామర్లకోటలోని గవర్నమెంట్ చనిపోవడం జరిగింది. దీన్ని కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోకపోతే గత సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా గ్రామాలు పోవడం జరిగింది. దాన్ని భర్తీ చేయాలంటే చేయలేం. ఇక్కడ పైన సరే మన అధికారులు కానీ అలాగే ఉన్న కొత్త ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకోవాలని ఈ సంఘం తరఫున మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేటలో చికెన్ షాపుల యూనియన్ మాఫియాలా తయారై అధిక ధరలకు చికెన్ విక్రయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. మార్కెట్ ధర 220 రూపాయలు ఉండగా అసురావుపేటలో ఈ మాఫియా 270 నుంచి 290 రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. యూనియన్లో లేని ఓ దుకాణదారుడు 200 రూపాయల మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తుండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాపుపై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్ని సైతం చావబాదారు. షాప్లో మూసేయాలంటూ హుకుం జారీ చేశారు. దాడిలో గాయాల పాలైన చికెన్ షాప్ వర్కర్ని హాస్పిటల్కి తరలించారు. నేను చికెన్ షాపు అశ్వరావుపేట. నేను యూనియన్లో నేను బయట ఉన్నాను. కేజీ 200 రూపాయలు చికెన్కి నేను న్యాయబద్ధమైన రేటు నేను అమ్ముతుంటే పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు అలా తక్కువ ఎందుకు అమ్ముతున్నావు అని యూనియన్ వాళ్ళు వచ్చి నా షాపు మీదకి వచ్చి దౌర్జన్యం చేసి నా షాపులో కుర్రోడిని కుట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. దౌర్జన్యం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి నా షాప్లో పనిచేసే కుర్రోళ్ళని కుట్టించారు. మార్కెట్ రేటు మీద ఎక్స్ట్రా 50 నుంచి 60 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. నేను మార్కెట్ రేటు మీద చూసుకొని కొంచెం మార్జిన్ తక్కువ మార్జిన్ మీద నా వ్యాపారం. కేజీ 200 అందరికీ కస్టమర్లకు అందుబాటులో అమ్ముతుంటే పక్క యూనియన్ షాప్ వాళ్ళు వచ్చేసి మాకు అమ్మద్దని చెప్పి బలవంతం పెట్టారు. అయినా సరే మేము ఒప్పుకోలేదు. మేము పలక పెట్టేసి కేజీ 200 అమ్ముతుంటే ఇవాళ కొట్టుకాడు నా కొట్టుకాడికి వాదన దిగారు. అలా అని చెప్పేసి ఆయన యూనియన్ డబ్బులు కట్టామంటే యూనియన్ డబ్బులు కూడా కట్టేశారు. ఆ డబ్బులు వచ్చి మొత్తం గిరాడు కొట్టేసి ఆయన వేరే వాళ్ళ మనిషి ఆయన ఆర్సీ వీళ్ళందరూ కలిపి వేరే మనిషిని తీసుకొచ్చి నన్ను కొట్టారు. షాప్ పడికి వచ్చి తీవ్రంగా కట్టారు. మొత్తం ఇక్కడ ఇది గోవా బాగా నొప్పి వస్తుంది. గుండెలు బాగా ఎక్కువైపోయింది. అసలు రూపాయలు అమ్ముతున్నాం సార్. వాళ్ళు 280 అమ్ముతున్నారు. మేము 200 అమ్ముతామని చెప్పి మా మీద కక్షతో వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేయడానికి మాకు 1 రూపాయల పూర్వం తీసుకొచ్చి నా మీద దాడి చేశారు. సొక్కా సార్ సొక్క కూడా చిరిగిపోయింది.
జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేంద్ర రెడ్డి పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ లత, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలల యొక్క పరిస్థితి ఏంటంటే జీవం లేని పరిస్థితిలాగా తయారై ఉండే, ఎప్పుడు మదిలో మెదులుతా ఉండేది. కనీస స్కూళ్ళకి మౌలిక వసతులన్నా ఏర్పాటు చేస్తే బాగుండేదని చెప్పేసి గత 2 సంవత్సరాల క్రితం అంతకు ముందున్నటువంటి మన టిఆర్ఎస్ గవర్నమెంట్ మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి స్కూల్లో ఉన్న స్ట్రెంత్ బట్టి మన మండలంలో కొన్ని స్కూళ్ళని సెలెక్ట్ చేసుకొని కార్పొరేట్ స్కూల్ మాదిరిగా స్కూళ్ళను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచించినప్పుడు ఈరోజు పిల్లలందరూ పాఠశాలలకు వచ్చేసరికి వాళ్ళకు కావలసినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈ వేసవి సెలవులలో చేపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు నాకంటే ముందున్న వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ రోజు ఒక అధికారులుగా మన ముందున్నటువంటి ఇంత పెద్ద అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనూహ్యంగా వైసీపీ మీద గెలుపొందిందని, అయితే కూటమి మీద ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు గెలవాల్సి ఉందని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తూని నియోజకవర్గ పరిశీలకులు, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఓంబి రఘురామ్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల మేలు కోసం లక్షల కోట్ల రూపాయల లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చిన, సుమారు 32 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన, విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ప్రజలు చంద్రబాబు చెప్పిన మాటలు విశ్వసించి కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న నారా చంద్రబాబు నాయుడు వారి మంత్రివర్గ సహచరులకు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన యొక్క మంత్రివర్గ సహచరులకి, మరి కూటమిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి, మరి మొన్న గెలుపొందినటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి కూటమి ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు కాదు, ఖచ్చితంగా కొంత సమయం తీసుకున్న తర్వాత మరి పేదలు ఎవరైతే ఉన్నారో, పైకి గొంతెత్తలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గొంతుకునై నేను ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను, నాకు పేద ప్రజలకి మేలు చాలా ముఖ్యం, నాకు పోరాటాలు ఏం కొత్త కాదు, ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త ఏం కాదు, వేధింపులు కక్ష సాధింపులు నాకేం కొత్త కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆయన ఎప్పుడూ ఆలోచన పేద ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి. ఈ రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎదురైనటువంటి సంఘటనలు, ఆయన మీద జరిగినటువంటి ఓదార్పు యాత్ర కోసం జరిగినటువంటి వేధింపులు, వీటన్నిటిని తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలు. మరి ఆ రోజు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అంటే విన్నాం, ఆయనకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి 2014లో ఓటమి చెందినా కూడా నిరుత్సాహపడకుండా ఆయన వెంట ఉండి గెలిపించుకున్నాం. గెలిపించినటువంటి ముఖ్యమంత్రి ఉంచుకొని మీకు తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నంలో మేము కూడా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి ముఖ్యమంత్రి గారికి కానీ, అలాగే వాళ్ళ యొక్క మంత్రివర్గానికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వంలో కొలువుదీరినటువంటి మంత్రులుగా కొలువుదీరినటువంటి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలని మీరు గెలిపించాలని, గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. భారతీయ జనతా యువమోర్చా భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలను సందర్శించి పాఠశాలను తరలించడానికి గల కారణాలు తెలుసుకున్నారు. కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో ఏడీ ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేంద్ర మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ని తరలించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అక్కడికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదని, వెంటనే ప్రభుత్వాన్ని ఈ తరలింపును ఆపాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఆర్బీ నగర్లో ప్రస్తుతం నడుస్తుందో, గత 7 సంవత్సరాల నుంచి పాఠశాల ఇక్కడ నడుస్తుంది.
మరి ఈ పాఠశాల నడిచే క్రమంలో ఈ పాఠశాల నియమ నిబంధనల ప్రకారము హెడ్ క్వార్టర్లో ఉంటేనే ఇటు విద్యార్థులకు కానీ అందులో విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు కానీ మరియు స్టాఫ్కు కానీ అందరికీ కూడా వెసులుబాటుగా మరియు వసతిగా ఉంటుంది. మరి వివిధ కారణాలు చెప్పి ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ని ఇక్కడి నుంచి ఆలేరు నియోజకవర్గం చందపల్లికి తీసుకుపోయే ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో మేము భారతీయ జనతా పార్టీగా ఒకటే అడుగుతున్నాం. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, విద్య అందించాలి, దానికి మేము వ్యతిరేకంగా. ఇంకా వేరే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హెడ్ క్వార్టర్లు ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇందులో అవుట్ సోర్సింగ్ సంబంధించి దాదాపు 10-12 మంది పనిచేస్తున్నారు మొదటి నుంచి. వాళ్ళ జీతం కేవలం 9,500 రూపాయలు. రేపు ఆ సందపల్లి పోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి సొంతం వెహికల్ అని ఉండాలి, లేకపోతే 2 వాహనాలు మారిపోతే దాదాపు 5,000 రూపాయలు రవాణా మీదే ఖర్చు అవుతుంది. కనుక తక్షణమే ప్రభుత్వం భువనగిరి హెడ్ క్వార్టర్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ ని సెర్చ్ చేసి ఇది మార్చేది ఉంటే ఆ గవర్నమెంట్ బిల్డింగ్కే మార్చాలి. నాణ్యమైన విద్య మరియు నాణ్యమైన ప్రమాణాలతోటి వారికి భోజనం కల్పించే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఆశయ సాధనలో హెడ్ క్వార్టర్ నుంచి తరలించొద్దని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఈ నెల 20న జరిగే తెల్లాపూర్ మున్సిపల్ పరిపాలనా భవన ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ మంత్రి దామోదర రాజనరసింహను పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఆహ్వానించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే నేతృత్వంలో మున్సిపల్ పురపాలక సభ్యులు మంత్రి దామోదర్ను కలిశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సోమిరెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చుతుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అశ్వరావుపేట జెడ్పీహెచ్ఎస్ లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని బడిబాట కార్యక్రమంలో వినిపించకపోవడంపై మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.